ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు కొండగట్టుకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో అక్కడ కొలువైన అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పవన్ టూరుకు తెలంగాణ జనసేన నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉదయం 7 గంటలకు హైదరాబాద్ మాదాపూర్లోని ఆయన నివాసం నుంచి రోడ్డు మార్గం ద్వారా కొండగట్టుకు పయనమవుతారు. ఈ పర్యటన ద్వారా తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతంపై పవన్ ఫోకస్ పెట్టనున్నారు. తెలంగాణలో ప్రజా సమస్యలు, సిరిసిల్ల చేనేత కార్మికుల కష్టాలపై పవన్ మాట్లాడే అవకాశం ఉంది. ఇదే పర్యటనలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సహా ఇతర పార్టీలకు చెందిన వారు జనసేన పార్టీలో చేరుతారని తెలంగాణ జనసేన నేత సాగర్ తెలిపారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని కూడా తాము విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. అధికారికంగా కొండగట్టుకు రావడం జరుగుతుంది. అండ్ రేపు మార్నింగ్ మాదాపూర్ ఇంటి నుంచి 7 to 7:30 మధ్యలో బయలుదేరి కొండగట్టు రీచ్ అవుతారు. 11 o'clock మధ్యలో. అండ్ పూర్తి భద్రత వలయం ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా అభిమానులు, జన సైనికులు అండ్ కార్యకర్తలు, వీర మహిళలు అందరూ ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలియజేయడం అనగా ఆయన దీక్షలో ఉన్నారు అండ్ అమ్మవారి దీక్షలో ఉన్నారు కాబట్టి పోలీసులకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మళ్ళీ ఒకసారి డెఫినెట్గా ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి అందరినీ పేరు పేరున కలవబోతున్నారు. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ జనసేన ఇక్కడ బలోపేతం చేయడానికి కళ్యాణ్ గారు ఒక సమావేశం పెట్టడం కూడా జరుగుతుంది. అండ్ జనసేన ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఆఫ్టర్ ఆంధ్రప్రదేశ్ ఫలితాల తర్వాత ఇంకా బలంగా ముందుకెళ్తుందని అందరూ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.